హలో అందరికీ. న్యూ ఇయర్ కదా! స్వీట్ రెసిపీతో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. దీన్నొచ్చేసి గోధుమల పాయసం అని అయితే అంటారు. సో, రెసిపీ వచ్చేసి కొంచెం గోధుమలు తీసుకొని వాటర్‌లో నానబెట్టండి కొన్ని వాటర్‌లో. దాని తర్వాత మిక్సీలో అలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయండి. ఈ గోధుమలైతే యూజ్ చేశాను. సో, గోధుమలని గ్రైండ్ చేసిన దాన్ని నీట్‌గా వాష్ చేసుకొని ఇలా కుక్కర్‌లోకైతే తీసుకోండి. దానికి ఉడకడానికి సరిపడా వాటర్ వేయండి కొన్ని. అండ్ ఒక కొబ్బరికాయని తీసుకొని దాన్ని కట్ చేసి దాన్ని కూడా గ్రైండ్ చేసి దాన్ని కూడా మొత్తం ఈ గోధుమల దాంట్లో యాడ్ చేయండి. అండ్ కుక్కర్ విజిల్ అయితే ఒకసారి కలుపుకొని కుక్కర్ విజిల్ అయితే పెట్టేసేయండి. 2 విజిల్స్ అట్లా ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత బెల్లం మీకు సరిపడంత బెల్లం వేసి బెల్లం కరిగేంత వరకు స్టవ్ ఆన్ చేసి పెట్టండి. అండ్ ముందుగానే పాలని కొంచెం వేడి చేసుకోండి. వేడి చేసుకున్నాక బెల్లం కరిగినాక పాలను కూడా యాడ్ చేయండి. ఆ చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పెట్టుకోండి. ఆఫ్టర్ దట్ మీ ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అయితే నెయ్యిలో వేయించుకొని వేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. నా ప్రెగ్నెన్సీలో చాలా ఇష్టంగా తిన్న